ఆధ్యాత్మిక నగరంలో దౌర్జన్యకాండకు అంతు లేకుండా పోతుంది. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అని చెప్పటానికి మా కార్పొరేటర్లు రాత్రి చిత్తూరులో ఉంటే అర్ధరాత్రి వాళ్ళని ప్రతి గది తలుపు తట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించి మీరు వైసీపీకి ఓట్లు వేస్తే మీ అంతు చూస్తామని బెదిరించి అసలు ఆశ్చర్యంగా ఉంది. అందులో ఈ చిత్తూరు నుంచి ఇక్కడికి దిగుమతైనటువంటి ఆరణి శ్రీనివాసులు కొడుకు దానికి నాయకత్వం వహించటం సిగ్గుచేటు. ఇది చంద్రబాబుకు సిగ్గుచేటు, లోకేష్కు సిగ్గుచేటు, పవన్ కళ్యాణ్కు సిగ్గుచేటు. ఇదే మీ ప్రజాస్వామ్యం? ఏమన్నా అంటే మీరు చేయలేదా అనేటువంటి మాటలు మాట్లాడతారా? ఇంత దారుణమా? లేడీస్ అని చూడకుండా లేడీస్ మీద దౌర్జన్యం చేస్తారా, బెదిరిస్తారా? ఇంతకంటే నిస్సిగ్గు మరొకటి లేనే లేదు. నిస్సిగ్గుగా ప్రవర్తించటం అన్నది అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వాళ్లకు ఉన్నదంతా కూడా వైసీపీ కార్పొరేటర్లు అందరినీ కూడా వాళ్ళ ఇళ్ళు కొట్టేసి పోలీసు వాళ్ళతో బెదిరించి మీ అంతు చూస్తాము అనని, మీ ఆస్తులు లాక్కుంటామనని, ఇలా అనేక రకాలుగా దానికి తోడు కొద్దిమందికి ప్రలోభాలు ఎరచూపి ఈ రకంగా వాళ్ళనందరినీ కూడా బెదిరించి లాక్కుపోవటమే కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ రూముల్లో జొరబడటం ఏంటండి? లేడీస్ అని చూడకుండా మహిళల పట్ల ఆ పవన్ కళ్యాణ్ రోజు మహిళలు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారే. ఇదిగో మహిళల పట్ల నీ రౌడీ మూక చిత్తూరులో చేసినటువంటి దౌర్జన్యం ఇంత దారుణంగా ఉంది. ఇంతటితో మీరు అనుకుంటున్నారు ఇదేమన్నా మీ కథ గొప్పగా నడిచింది అని మీరు అనుకుంటే చాలా తప్పు. ఇంతకింతకు ప్రజాస్వామ్యంలో బదులు తెచ్చుకునేటువంటి రోజు వస్తుంది. ఆగవు ఇలాంటివన్నీ కూడా. మీరు ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే మేము భయపడతామనని నిజంగా వీళ్ళందరూ కూడా చాలా వీరోచితంగా వాళ్లతో పోరాడి అర్ధరాత్రి వచ్చినారంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంత ధైర్యంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ మరి లేదు. అసహ్యంగా ఉంది, చెప్పుకోవటానికి కూడా అసహ్యకరమైనటువంటి చేష్టలు చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. మొత్తం వీడియోలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. మీరేదైనా దాన్ని దాచుకోవాలని ప్రయత్నం చేసినా కూడా మాయమాటలు చెప్పి మీ పచ్చపత్రికల్లో చెప్పుకోవాలనుకున్నా కూడా ఉపయోగం లేదు. మీ దౌర్జన్యకాండ ఇంత దుర్మార్గంగా సాగుతున్నది. దీనికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పకుండా పోయే రోజు మీకు అతి తొందరలోనే ఉంది.